మూల స్థాపకులు, ఆలోచన చేసిన వాళ్ళు, కానీ నిర్వాహకులందరి కాళ్ళు మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళు నిజంగా సేవ చేస్తున్నారంటే ఆ అవకాశం అందరికీ రావాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి అవగాహనకు నమస్కరిస్తూ అయ్యా అది మీరంతా భగవత్సం కలడం భోగి కలండు గాలి కలడాకాశం పునంకుంది కలడకి దిశల్ పవడం నిశం భక్తోగ జన్మాదులను కలడోంకారములను త్రిమూర్తులను కలడ ఓంకారం కలడి చుట్టూ కలండు తండ్రి వెనకంగా నేల మీ ఆయన. ఈ కార్తీక దీపోత్సవంలో ఇంకొక మాట చెప్తున్నారు. కార్తీక దీపం యొక్క పుణ్యం రావాలంటే మన ఇంట్లో దీపాలు పిల్లలతో ఆర్పీయకుండి మీరు మంచోళ్ళు ఆర్పీయకుండి భక్తులే చేస్తారే కొట్ట. మరి ఏం చేయాలి? కత్తితో పోయాలి, పుష్పాలు దీపము. అరే దీపాలు మర్చిపెట్టో జ్ఞానం అన్నది దీపాలు వెలిగించేవాడి కన్నాము. ఈ భారతదేశంలో ఇది జ్యోతిర్మయ మండలము. కాబట్టి మన పిల్లలకి ఎప్పుడైనా పొరపాటున భక్తులేరు చేయండి, కానీ దీపాలు మాత్రం ఊపియకుండి భక్తుల పిల్లలకి ఎత్తిపోతేయకుండి అని మనదే వస్తాడు. కాబట్టి ఆ ఇంట్లో ఉండకుండా చేస్తూ మనల్ని పోస్తాడు. కాబట్టి మనమందరం దేవుడు ఏమైనా కార్తీక దీపోత్సవం నిజంగా మీరంతా అదృష్టపడుతున్నారు. పల్లెటూళ్ళలో పిలిస్తే కూడా రానిప్పుడు పట్టణంలో లక్ష్మి అంతా బంగ్లాలని పట్టణంలోని నా కలకల మా ఊళ్ళో మీ అందరి చేత 57 సంవత్సరాల నుంచి భగవద్గీత పారాయణం అవుతుంది, విష్ణు సహస్రం పారాయణం అవుతుంది. 2 పూజలు అవుతారు. మా ఊరు పేరు గొల్లపల్లి. మా ఊరి పేరే గొల్ల. లక్ష్మీకాంతరావు పని లక్ష్మీకాంతరావు ఆశీర్వచనం చేత 1967 నుంచి ఇప్పటి వరకు భగవద్గీత పారాయణం 5 గంటలు, తెల్లవారుజామున 5 గంటలు చక్కగా వ్యవసాయం చేసుకొని పని చేసి పొద్దున్న పత్తి తెంపి తెల్లవారుజామున స్నానం చేసి హరిపోమంటే అప్పుడు 5 కలుపుకోవాలి. మీరు ఇంకా ఆశీర్వదించండి, అది ఎక్కడనే కొనసాగాలని అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తూ నేను నా వారికి